ఇశ్రాయేలీయులు ఈ బయలుదేవతల్ని, అష్టారోత దేవతలన్నింటినీ కూడా వాళ్ళు తొలగించుకున్నారట. అప్పుడు సమూయేలు తన కార్యమును చేయడం మొదలుపెట్టాడండి. వెన్ పీపుల్ రిపెంటెడ్, వెన్ పీపుల్ ఒబెయిడ్, ఎప్పుడైతే వారు నిజమైన పశ్చాత్తాపాన్ని పొందారో, ఎప్పుడైతే వారు దేవునికి లోబడ్డారో, అప్పుడు సమూయేలు దేవుని వైపు తిరిగినట్లు మనము చూస్తూ ఉన్నాము. 5వ వచనంలోకి వచ్చేటప్పటికి, అంతటి సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేస్తాను. మనకు చాలా తేలిగ్గా వచ్చే మాట ఏంటంటే క్రైస్తవుల నోటమట ప్రార్థన కదండి. ప్రార్థనకు ముందు ఎంత ఉందో చూసారా? ఇది మన జీవితాల్లో, అంటే ఆధునిక సంఘంలో క్రైస్తవులందరి జీవితాల్లో వాస్తవంగా ఈ ముందు ప్రోగ్రాం అంతా జరుగుతుందా?